గ్రూప్ 1 ఫలితాలపై రాజకీయ రగడ నడుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేత పాడి కౌశిక్ రెడ్డి గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి భారీ స్కామ్కు తెరలేపినాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలు రోజాబాయికి మరి ఫస్ట్ ర్యాంక్ ఎట్లొచ్చింది, ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొననటువంటి ఒక ఆరోపణ పాడి కౌశిక్ చేసిండు. సో దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ రాముల్ నాయక్ ఉన్నారు. రాముల్ నాయక్తో మాట్లాడదాం. నిజంగానే మీ కోడలకు సంబంధించి ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పాడి కౌశిక్ కామెంట్ చేశారు. మీరేమో ఆమె అహర్నిశలు కష్టపడి 18 గంటలు రోజుకు చదివి పాస్ అయింది, ఇప్పటికీ 4 ఉద్యోగాలు ఆమెకు వచ్చినాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఏది వాస్తవం? ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆయన ఏం చెప్పిన దానికి నేను ఇది చేస్తా. ఆమెకు స్టేట్లో 14వ ర్యాంక్ వచ్చింది. స్టేట్లో 14వ ర్యాంకు, మహిళా కోటాలో 6వ ర్యాంకు. ఇది ఆమెకు వచ్చింది. కానీ ఈయనకు ఎవరు చెప్పిరో ఏందో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, డబ్బులు తీసుకొని ఇది చేసిండు రాములు నాయక్ అని అంటుండు కదా. అది రుజువు చేయని ఎడల అని గుండు కొట్టించి ఆ నరాలు బిక్కేస్తా. ఏమనుకుంటున్నాడు? ఇంతకుముందు మహిళలు అంటే టార్గెట్ చేస్తుండాడు. ఒక సైకో టార్గెట్ చేస్తూ ఉంటారు చూడు మహిళలకు. అటువంటి సైకో ఈడు ఆ రోజు గవర్నర్ మీద కానివ్వండి, సీతక్క మీద కానివ్వండి, ఇలా మా కోడల మీద కానివ్వండి, ఇవాళ ఆ రోజుల్లో ఈయనకు ఎందుకు ఇచ్చేసిరు జనాలు? అయ్యో నేను చనిపోతా, నాకు ఒకటే పాప, మీరు ఓటేయకపోతే నేను నా భార్య విషం దాగి చచ్చిపోతామంటే అయ్యో చచ్చిపోగలడు అని చెప్పి ఈయనకి ఓటేస్తే ఈమె మా మీద ఇటువంటి ఆరోపణలు చేస్తాడా? ఫస్ట్ ర్యాంక్ కనుక ఆమెకు వస్తే నేను గుండు గూయించుకుంటా. ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఆయన గుండు గూయించుకుంటాడా? లేకుంటే ఆయన పదవికి రాజీనామా చేస్తాడా? ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇందులో ఒక అమ్మాయికి ఎస్టీ ఫీమేల్, ఇది హాల్ టికెట్ నంబర్ ఎస్టీ, ఒక ఎస్టీ ఈమె. ఆ దాని మీద 4 మేల్ వచ్చిర్రు. 490, 489, 484, 484. వీళ్ళు 1, 2, 3, 4 ఎస్టీస్ వీళ్ళు. కానీ రోజాబాయికి 206 ఏది ర్యాంకు, 117, 116, 89, 80, 38. ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది ఇక్కడ? ఇది జోన్ 1లా, మల్టీ జోన్ 1లా ఇది. ఇప్పటికీనా స్టేట్ ర్యాంక్లో 14వ ర్యాంక్ వచ్చింది మీకు, ఫస్ట్ ర్యాంక్ రాలే. రెండవది మహిళలో 6వ ర్యాంక్. ఈ కడావత్ రోజా ఈ స్టేట్లో 206వ ర్యాంకు ఇదైంది. కానీ ఈయన ఎవరు లెక్కలు చెప్తారో ఏం చెప్తారో నోటికి వచ్చినట్లు మాట్లాడి ఏమంటుందా అంటే, ఆమె ఫస్టే 10th లో 600 మార్కులకు 567 మార్కులు వచ్చినాయి అబ్బా. ఆ దానికి ఒక చదువుకునే ఒక లేడీకి బ్రహ్మాండంగా 18 గంటలు చదివితే రాములు నాయక్ డబ్బులు తీసుకొని ఇది చేసిండు, రాములు నాయక్ అధికారిని ఇది చేసిండు అనే పద్ధతి కరెక్ట్ కాదు. నోటికి వచ్చినట్లు వాగితే హైదరాబాద్లో తిరిగో బిడ్డ అంటున్నా నేను. ఏమనుకుంటున్నావు ఎవరి మీద అంటే ఆయన మీద నేను రెచ్చిపోతా, ప్రెస్లో ఇది చేస్తాను నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది మొత్తం గిరిజనులు ఎంబడబడ్డారు అనుకో, బీసీలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు తిరిగేది ఇదైపోతుంది. నీ బిడ్డకి ఇంటర్మీడియట్లో ఇట్లనే రికమెండ్ చేసినావా? 10th రికమెండ్ చేసినావా? లేకుంటే 7th ఎగ్జామ్లో క్వాలిఫై కావడానికి రికమెండ్ చేసినావా? పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ చదువుని మనం అప్రిషియేట్ చేయాలి. ఒక గిరిజన అమ్మాయి వచ్చిందంటే ఆమెను చూపెట్టి ఇట్లా మీరు చదువుకోవాలి అని చెప్పాలే. కానీ అక్కాసుతోటి అసలు ఎవరు ఇది కావద్దనే ఉద్దేశంతో ఏది మాట్లాడితే అది చేస్తా అంటే ఊరుకునేది లేదు. పాడి కౌశిక్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. మీరు చూసిన గతంలో ఆర్కేపూడి గాంధీ విషయంలో కావచ్చు, అదేవిధంగా గవర్నర్ విషయంలో కావచ్చు, సీతక్క విషయం కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, తాజాగా ఇప్పుడు మీ కోడలు రోజాబాయి విషయంలో కావచ్చు, ఎందుకు ఈ రకంగా పాడి కౌశిక్ వ్యవహరిస్తున్నాడు అనుకోవచ్చు? నేను సైకో అన్నా కదా, సైకో చేస్తూ ఉంటాడు ఆయన మీద. నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు నుంచి 6 మాసాల ముందు నుంచే ఉందాం మేము. అక్కడ డైరెక్షన్ ఇస్తే వీళ్ళు యాక్షన్ చేస్తాం. కానీ డైరెక్ట్గా వీళ్ళు ప్రెస్ పెట్టే అర్హత వీళ్ళకి లేదు, పెట్టని ఇయ్యరు గిట్ట. ఎక్కడైతే హరీష్ రావు ఉన్నాడో, కేటీఆర్ ఉన్నాడో ఆయన డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్ తోటి ఈయన యాక్షన్ చేస్తాడు. ఇవాళ మీరు చూడండి, నా కోడలు ఎక్కడన్నా లిక్కర్లో లేదు, చదువులో ఉంది. ఇలా
ఎక్కడైతే ఐఏఎస్ గ్రూప్ 1 ఏదైతే ఉందో ఆ దానికి ప్రిపేర్ కాలే ఆమె, ఐఏఎస్కు ప్రిపేర్ అవుతుంది ఆమె. ఇది పడ్డది నోటిఫికేషన్, ఇందులో ట్రై చేద్దామని చేసింది. నేను గ్రూప్ 1 తీసుకున్నాను అనుకో డబ్బులు, గ్రూప్ 2 ఎవరు ఇచ్చిర్రు, గ్రూప్ 3 ఎవరు వచ్చింది. ఇప్పుడు ఆమె వార్డ్ ఆఫీసర్గా నిజామాబాద్ కార్పొరేషన్లో పనిచేస్తుంది. నేను రాజీనామా చేపిస్తా, నీవు రాజీనామా చేయి. నేను నీకు రుజువు నేను డబ్బులు ఇచ్చి రుజువు చేపిస్తే ఒక్క ఉద్యోగం గిట్ట మేము పోము. నువ్వు రుజువు చేయకపోతే నువ్వు ముందుగా ఎమ్మెల్సీకి రాజీనామా చేయి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, పోదాం బా. కానీ ఇవాళ నువ్వు వచ్చినట్లు నోటికి వచ్చినట్లు ఏది జరిగితే అది మాట్లాడుతుంటే ఈడ ఊరుకునేది లేదు. అంటే ఇదంతా కేటీఆర్ కేసీఆర్కు తెలిసే జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే కౌశిక్ రెడ్డి పర్సనల్గానే అనుకోవచ్చా? అందరికీ తెలుసు వాళ్ళకు. ఇవాళ అక్కడ ఒక బీసీ చైర్మన్ రావడం జరిగింది, పారదర్శకంగా ఇంత అవినీతి లేకుండా ఈ రకరకాలుగా ఇచ్చేసి ఆయన మీద బురద చల్లడం. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ రుజువు చేస్తావు, ఎక్కడ మారినాయి లక్షల కోట్ల రూపాయలు? ఇవాళ సింగరేణిలా ఆ రోజు కవిత అడ్వైజర్గా ఉన్నప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఒక్కొక్క ఇంట్లోకించి 3-4 సెలెక్ట్ చేశారు. అట్లా కాదు కదా ఇది. చదువుకున్నారు, 10-12 గంటలు చదువుకొని కష్టపడి. ఇప్పుడు 10వ తరగతిలో 600 మార్కులకు 567 వస్తే ఆ స్టూడెంట్ చదువుకుంటాడా లేదా అనేది ఒకటి ఇది చేయాలి. అక్కడ అప్పుడు గిట్ట రాములు నాయక్ పైసలు ఇచ్చిండా? అప్పుడు నా కోడలు కాదు కదా, ఆమె ఎవరో తెలియదు, ఎవరి బిడ్డనో తెలియదు. సో మీ సొంతం కోడలా? సొంత కోడలు కాదబ్బా, సొంత కోడలు ఎందుకు ఉంటుంది? సొంత కోడలు పెళ్లి చేసిన తర్వాత కోడలు అయింది. ఆ రోజు గిట్ట వీళ్ళు ఎంతగా అక్కాసుగా ఇది చేసిర్రు. ఆ రోజు అందరూ వచ్చిర్రు. కానీ ఎక్కడనే కదా గొడవ, నాకు కేసీఆర్కి జరిగిన గొడవ. అప్పుడు ముఖ్యమంత్రికి ఇంత ఘనంగా పెళ్లి చేస్తాడని వచ్చింది మీ కోడలు పెళ్ళప్పుడు కేసీఆర్ అప్పుడే ఏం జరిగింది ఆ స్టోరీ? అరే ఇంత ఘనంగా పెళ్లి చేస్తాడా? 80,000 మంది, నాకంటే ఎక్కువ వచ్చిర్రు జనాలు. ఎండి కడియాలు పంచిండు, రకరకాలుగా. ఇంకా ఇది అందరూ వచ్చిర్రు పాపం. కానీ కేసీఆర్ రాలే, కేటీఆర్ రాలే, కవిత రాలే. అప్పటి నుంచి వాళ్ళకి అక్కాస్తుంది. ఈ రాములు నాయక్ కోడలు మళ్ళీ గ్రూప్ 1 కొట్టింది. అందు గురించి ఏదో బద్నాం చేయాలి. బద్నాం చేయాలంటే ఎవరికి వాడాలి? 6 ఫీట్ల అందగతుడు ఉన్నాడు, క్రికెట్ ఆడతాడు, బౌన్సర్ వచ్చినా కొడతాడు, డిఫెన్స్ వచ్చినా ఆడతాడు, తర్వాత వికెట్ పడగొట్టుకుంటాడు అనేది ఈడు బక్రాగాడు దొరికిండానికి. ఆ బక్రాకు వీళ్ళు బక్రా చేస్తే ఈడు ఏదో రెచ్చిపోయి నేను కౌశిక్ రెడ్డిని, నేను ఇది చేస్తా. అంతకుముందు అట్లనే చేస్తే జీవిత రాజశేఖర్ తమ్ముడిని కొడితే ఆడపోయి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ ఇంటికి పోయి కాలు మొక్కి దండం పెడతా తప్పు అయిందని వచ్చినోడు రేపు నా దగ్గర గిట్ట వచ్చి కాలు పట్టుకొని దండం తప్పు అయిందన్నా అని చెప్తాడు. ఇప్పుడు మీరు ఏమన్నా డిమాండ్ చేస్తున్నారా కౌశిక్ రెడ్డి నుంచి? క్షమాపణ కోరుతున్నారా, ఏం కోరుతున్నారు? కౌశిక్ రెడ్డి ముందుగాల రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి కనుక ఉంటే ముందుగాల అతన్ని సస్పెండ్ చేయాలి, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మూడవది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో మొత్తము టీఆర్ఎస్ పార్టీని ఇది చేస్తారు. ఇప్పుడు 20 సంవత్సరాలని అంటుర్రు, రేపు ఇది చేస్తుర్రు. మీరు ఇటువంటి వాళ్ళని పెట్టి ఎక్కడికెంచి ప్రెస్ ఇప్పిస్తుర్రు? ఒక్కొక్క ఇటుకతోటి రాములు నాయక్ గట్టించిన పార్టీ ఆఫీస్, ప్రతి ఇటుకే కడుగు, ప్రతి గోడ కడుగు రాములు నాయక్ అంటది కౌశిక్ రెడ్డి అన్నది. ఆడికెంచి ఉద్యమకారుని మీద అక్కడికెంచి ప్రెస్ పెట్టిస్తారు మీరు. ఎవరు జనాలు చూస్తలేరా? రేపు కేసీఆర్కి ఉత్తరం రాస్తా, కేటీఆర్కి రాస్తా, హరీష్ రావుకు రాస్తా. నా నిజాయితీ ఏందో, నా చిత్తశుద్ధి ఏందో వాళ్ళకి బాగా తెలుసు. వీళ్ళకి తినడానికి తిండి లేనప్పుడు ఎక్కడెక్కడికించి డబ్బులు తీసుకొని ఆ కుటుంబానికి ఇది చేసినామో గిటాన్ చేసినామో మాకు తెలుసు. ఇవాళ డబ్బులు వచ్చినాయని విర్ర వీక్కుంటా ఏదొస్తే అది నోటుకు వస్తే ఇడిచేది లేదు. మేము తప్పకుండా మేము కొట్లాడతాం. క్షమాపణ చెప్తే తదుపరి కార్యాచరణ ఏముంటుంది? రాములు నాయక్ ఏమైనా లీగల్గా పోతారా, ఏం చేస్తారు? తప్పకుండా లీగల్గా పోతాను నేను. రేపే అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి గిట్ట ఇస్తా, ఇతని మీద లీగల్గా యాక్షన్ తీసుకోమని. రేపు SC/ST కమిషన్ దగ్గర వెళ్తున్నా, తర్వాత అక్కడ జాతీయ కమిషన్ దగ్గర పోతా. ఒక క్షమాపణనే కాదు కదా, పరువు నష్టం ఎవరు అనుకోవాలి? ఇప్పుడు ఒక ప్రెస్ అయినా చెప్పిండు, నువ్వు డబ్బులు తీసుకొని అది చేసి ఇది చేసి ఇన్ఫ్లుయెన్స్ ఇది చేసినావని అంటుండు. ఇన్ఫ్లుయెన్స్ అది అన్నప్పుడు బీదాపూర్ రానోళ్ళు ఏమనుకోవాలి? అరే ఆయన మాజీ ఎమ్మెల్సీ ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి. డబ్బులు నా దగ్గర ₹1 లేదు, డబ్బులు ఉన్నాయి, రకరకాలుగా ఇది చేసిండు,
అందు గురించి అని చదువుకున్నోడు రానోడు ఆయన 10-12 గంటలు చదువుకున్నోడు కలిసి రాక ఆయన రానోళ్ళు ఏమనుకుంటారు, ఆవేదన గురి అవుతారు కదా. అందు గురించి ఇటువంటి రెచ్చగొట్టేతనాన్ని మానుకోవాలి. మొన్ననే నేను ఇవాళ ప్రసాద్ కుమార్కి గిట్ట రాస్తా, ఈ స్పీకర్కి గిట్ట ఒక లెటర్ ఇస్తా, ఇటువంటి వాళ్ళని మీరు చట్టసభలలో అటువంటి వాళ్ళను డిస్క్వాలిఫై చేయకపోతే చట్టసభలో ఉన్న పరువు గౌరవం పోతుంది. అందు గురించే ఈయన ప్రతి జాగాలో కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఈయన మీద యాక్షన్ తీసుకోండి, ఈయన తక్షణమే డిస్క్వాలిఫై చేయమని ప్రసాద్ కుమార్ని గిట్ట కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రాముల్ నాయక్ సంబంధించి ఆయన కోడలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండి. కొంత వివాదాస్పదంగా మారింది. చాలా వరకు దాని మీద డిస్కషన్ నడుస్తుంది. నిజంగానే గ్రూప్ 1 ఫలితాలలో అవకతవకలు జరిగినాయా, జరిగితే మరి నిజంగా రాముల్ నాయక్ కోడలకు మన డబ్బులు ఇచ్చి మరి గ్రూప్ 1 ఫలితాల్లో ఈ రకంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చర్చ జరుగుతోంది. ఆయన క్లారిటీ ఇచ్చిండు, ఎక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ లేదు, క్లియర్గా ఇక్కడ డేటాతో పెట్టిండు. మొత్తం జిల్లాలో ఏ ర్యాంక్ ఉంది, స్టేట్ వైజ్గా ఏ ర్యాంక్ ఉంది అనేది కూడా క్లియర్గా విత్ ఆల్ టికెట్ నెంబర్లతో సహా ఆధారాలతో సహా మరి పాడి కౌశిక్ బీఆర్ఎస్ నేతలకు ఆధారాలు బయటపెట్టే ప్రయత్నం చేసిండు రాముల్ నాయక్. మరి చూద్దాం ఫస్ట్ ర్యాంక్ అంటున్నటువంటి పాడి కౌశిక్ ఏ రకంగా స్పందిస్తాడు, మరి రాముల్ నాయక్ చేసినటువంటి సవాల్ను స్వీకరిస్తారా, క్షమాపణ చెప్తాడా, లేకపోతే ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి పాడి కౌశిక్ నిత్యం వార్తల్లో నడుస్తున్నాడు. నిత్యం ఏదో ఒక న్యూసెస్తో మాత్రం ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఈ కేసు ఎక్కడ దాకా వస్తుంది, క్షమాపణ లేకపోతే మరి కంటిన్యూ చేస్తారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.